ఓం నమో నారాయణ ఓం ఆచార్య దేవో నమః ఓం పితృ గింటర్ రాజును గింటర్ రాజును గింటర్ ధరను గింటర్ పిత్తడు మంచిగా ఆయన మనిషి పైకి పెట్టొత్తలే ఆయన మనిషి ఆయన ఎందుకు బాధపడతాను అయ్యా అన్న ఆడవిల్లు అందరినీ రాజాక రాజును రాజ చక్రవర్తి ఆయన మనిషి కానీ ఒక మాట ఆయన మనిషి ఇంత భయం లేదు కానీ నీకు భయం అంటే గిట్టు ఉండాలి ఇంటికాడ ఏమైందిరా? అయ్యో మేము నచ్చేవారిని పిల్లలు అంగలు పెడతాను కదా గాలికి ఇక్కడ ఎత్తానారా? అట్లా కాదురా, ఇంటికాడ ఇంటికి వెళ్తే రత్తకెళ్ళి వాళ్ళ మొగోడు ఉంటే ఊళ్ళకుండా పోతే ఉండాలి పేరు ఎవరు అయ్యో మీదైనా పెద్ద అంట అని అదెందుకయ్యా లండ 15 బతకాలి నందే నాలుగు భక్త రాలదా? అంతే బిడ్డ, వీడు అనేది కరెక్టే. ఏదో మా పిల్లానికి పెద్ద ఆపరేషన్ నా భార్యకు అటు అవ్వగారు దిక్కులేదు అత్తగారు దిక్కులేదు. నా పిల్లం బట్ట నీ మిండుకున్నా, నీకేం అవసరం బడిగా? అయినా మనిషి చూసిన నువ్వు చేయబట్టి నీ అత్త చెవులెక్కలు ఉత్సవం వస్తాను. ఇప్పుడు పడిచి నానే నేను అంటే వాడు మూడు సార్లు అయినా మనిషి మాట మీకు మీరు రుల్లి పెట్టుకుంటారు ఏంటి రానది ప్రతి ఒక్క రాలా ఎప్పుడు మంది సామాజికం బాగా లేకుంటే రావ మరి అది అది చెప్తా చూసినావా? వాడు నాలంగా రమ్మను నన్ను నీలంగా రమ్మను నీ అమ్మని వాడెవ్వడే వాడు నా అత్త మిండు నా అత్త మింగడు అంటే నాతో చెప్పబోరా? నీతో ఏమని చెప్తారా? నేనేం మిండను అయితే అల్లుడా నీకు మామైతే నా మిండైతే చెప్పదురా? అయినా ఒక మాట, అయినా రాజా తెరసేలు రాదు ఇట్లా అతిగా చెప్తా. ఇదివరకు దాకా నన్ను అంటవి అప్పుడు మీ అవ్వ చుట్టాం అనుకున్నావా, మీ అయ్య చుట్టాం అనుకున్నావా, మీ చిన్న చుట్టాం అనుకున్నావా, మీ పెద్దనాయన చుట్టాం అనుకున్నావా, మీ మా చుట్టాం అనుకున్నా ఎంత మనిషి వేరెక్కడ మనిషివి అది నోట్ల పడితే తెలుస్తుంది, ముక్కలు పడితే తెలుస్తుంది, అది ఎలా పడితే తెలుస్తలేదు. అయినా మనిషి ఒక మాట, అయినా పట్టిన పూజ ఎందుకోసం బింగం చేసామమ్మా? గుడి ముందు చూస్తున్నావా? గుడి ముందు ఇద్దరు భార్య భర్తలు చూడవమ్మా. గుడి ముందు చూస్తున్నా 7 గంటలు తన 3 గంటలు మోగుతాను. ఆ గుడి ముంగడికి నువ్వు పోతావా? నన్ను పోయిరమ్మంటావా? ఏది వాడు ఎవడో గంట గిట్ల కొడతానంటావా? ఎవరు నీ కొట్టినా అంటావా? నువ్వు అట్టువాడినప్పుడు పట్టిన 10,000 పప్పతి దేనికా ఎన్నో అనుకునే ముందు నాకు అన్న అనుకునేది. నా గంటలు కొట్టలే, నా గుట్టలు కొట్టలే. అందుకే ఉన్నావు ఎందుకున్నావు పెళ్లి పెంచే అందుకే 2 బరి తుజబసాడు అద్దరా కొడుకు అద్దరా అంటే గొర్రె కొంట నేను గుడ్డ ఇక జాలు నీళ్ళు అవుతానే ఆన్నే మేపుతారు ఆన్నే పడతారు.
ఇక దీనికే సింగారం కథ అంటే ఆయన ఒక మాట మరి రాజు అడుగుతామా బిడ్డ? ఎందుకు వచ్చినవరా? ఎవరు కావాలరా? నా పిల్లం కావాలా? మళ్ళీ ఎవరు కావాలరా? మా అత్త కావాలా? ఉంచుకోపారు మీరు. అయితే అట్లయితేనే బిడ్డ. అందుకే దీనికి ఫస్ట్ మన గొల్లోడి దేవన్నపేట కల్లా అగ్గం చేసుకున్నాడు. పాపం ఆ పోరిని ఆగం చేసి 4,50,000 రూపాయలు దండ కట్టి విడాకులు చేసుకున్నాడు. ఇంకా ఆ పోరు పోతే మళ్ళీ ఈ పోరు అది పోతే ఇది లేదా నా బేబీ? అయ్యో అయ్యా ఇద్దరు కొడుకులు చెల్లెలున్నక్కడ అన్నలు ఉండాలి, అన్నలు చెల్లెలు ఉండ కొల్లారు మళ్ళీ కోటి మొక్కలు మొక్కి గుళ్ళ తమసి ఎత్తని చూస్తున్నావా? పట్టిన పూజ భిన్న చేస్తున్నా ఎందుకు కొరకు వచ్చినవయ్యా? మరీ బిడ్డ చంద్రదేవి నీ గర్భానికి ఇద్దరు కొడుకులు చూడబోక ఒక బిడ్డ కొడుకు అందేసే పడ్డవాంగా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు. మరి పండున్న తాగది ఫలం నాగబోదమ్మా. అన్న దేవుడు ఈయన సంతానం అయిపోతారు ఎప్పటికల్లా మన్నే పోతున్నా తుమ్మే పోతున్నా అనుకున్నాడు. శకుంతలదేవి గర్భానికి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ సందర్భం కలిగి ఉన్నదమ్మా. వెళ్ళిపోతానమ్మా.
కొండిగా కొంగుల పలవయ్య బిడ్డ అట్లా కాకపోతే దోస్తుల బలమే వంట ఉన్నదా మరి దోచుట్ల పలవైతే నేను దోచుక నీకు నాకాలు పడికి వ్యర్థమైపోతుంది అట్లా కాకపోతే వాడు దాప్తన మొదల బలమే వంట ఉన్నదమ్మా మరి సింగుల పలవైతే నేను చుట్టుకుపోయి తినవద్ద నీకే నాకాలు పడికి వ్యర్థమైపోతుంది అందానికి ఎవరికిస్తామరా అప్పుడు మంచి లేదురా తల ఆయన ఒక మాట ఆయన నీకు ఇప్పుడు నలకొడతావరా ఊడిందా ఏమ్మా పోతుండు మరి వాడి అందరు పేరు పోని వాడు పోని సైకిల్ వాడు క్రాక్ వాడు కానీ ఏం లేదు పొద్దుగాల పిల్లలతో లచ్చితోడు చెప్పాలి ఇక. ఏం లేదు పట్టగా మంచిగా కథ నడిచే మోపికవాడు అన్ని గజ్జలు తీసిండు తాళాలు ఎత్తేసిన అంటే కథం ఇక ఒక మన పిల్లలు పొద్దుగా ఒక కొట్టుడు కొట్టదు వాడిని ఆయన పోతుండు నువ్వు పట్టు ఏదో ఉన్నంత ఎడతాని ఊర్లో మంది సంవత్సరం నాకే బదలు ఇస్తారా అట్లా కాదు బిడ్డ నిన్న కాక ముందే ఇక్కడ ముచ్చారు కథ చెప్పిను ఆడగిట్ల మరి గొల్లుల మంది ఉంటే అక్కడ కథ చెప్తాను ఏ పక్కన మళ్ళా ఎందుకు పాపం ఉన్న కాదు సంతానం ఇస్తానమ్మా మొత్తాన్ని ఇక్కడ నాకు కూడా మరి ఒక బిడ్డ మనం ఓడిగట్టింది ఎప్పుడు కనుకనే వెళ్ళి పోతాను నాకు తెలియదు మరి నాగపల్లి సంతానం ఇచ్చిండు లేదు అనుకున్నారు భార్య భద్ర పండున్నది
చూడు భార్య భర్తలు తన తన్ను పేరు పవనాల పేడికమ్మ దాసి ఉన్నారాని ఓహో నీ పేరు సంజీవరానా ఉన్నావా డ్రమ్ము నీ పేరు సమ్మ ఉన్నావా కనకమాలక్ష్మి ఆయన పట్టుకోగా మంగళూరిని పట్టుకో అయ్యో సాగర్ మంగళ పొత్తి ఇంటికి రాదైతే ఒకడు ఉరకవా ఒకడు ఉతకవా ఆయన సెల్లే దొరసారి వచ్చినట్టున్నది పట్టుకోగా మంగళారతి పట్టుకోండి పట్టుకున్నావు కదా ఇక పోదాం పండిపోదాం పావే అరే గట్ల కాదే పదండి పోదాం పా అంటనా అంతేనా మరి దాసి బిడ్డల అయ్యో చిక్కుడు చెత్తల్లరా మరి కంకు రాజనాథికో వైనాదిరా మరి కంకు రాజనాథికో వైనాదిరా మరి కంకు అయ్యో నీ ఎత్తువరా నా తుచ్చవే కదా ఆగు జరాగు ఏందో ఒక్కడ ఉరుకుతాను ఏందా అట్లా కాదు దొరసాని సంగతి అంటుండని అదే ఊళ్ళో చూసినావా 7 ఏళ్ళు 12 కర్మ వచ్చింది కానీ ఒక మాట ఆయన అన్న లైట్ పోతుందిగా తప్పకుండా చెప్తాను కూడా మేము ఆడతాం మీరు ప్రతి వాడి పోతే మీరు ఎందుకు అంటారు అందరూ సైకో క్రాక్ మనిషి వాడు మళ్ళీ వాడేస్తా తీరు దాచి వల్ల చేతులు పెట్టక రాజు కనుకనే తన తన మీద కత్తిరి వేడికెళ్ళిపోయి రాజు కోట రఘుమాల కోట వేడికెళ్ళిపోయిన కానీ సాగరి కొల్ల కుమార మరి 7 ఏళ్ళ 12 ఏళ్ళ కరు వీడి
కాలం ఏంది నీకు కాలంగా లేదు పేరుకులు బాధపడతాను చేసుకున్న భరణ ఇస్తాడు ఏమున్నారేమో మనిషి మేనమాల వస్తుంది అన్నదంలోకి వచ్చిన పాడుకొని కంచెల వస్తున్నా అయినా ఉన్నానే ఈ డ్రా ఒక్క మాట భర్త వేడిపోతున్నా అని ఇలా చూసినవా ఏ విధంగా చూడవమ్మా నా భర్త విత్తనం ఏ విధంగా చూసినవా వెళ్ళిపోతారా అని వందనాలు వందనాలు మమగన్న మా తెలంగాణ 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 హైదరాబాద్ జిల్లాలో ఆదివాసులు నా జిల్లా 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 హైదరాబాద్ ఒకే పెట్టిందే మాయమ్మ మా తెలంగాణ 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 రంగురంగు బంగారాలు రంగారెడ్డి జిల్లాలో రంగురంగు బంగారాలు రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి రగులుతున్నదే మాయమ్మ మా తెలంగాణ 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 ఇల్లా చూసి ఇంటి ముందుకు వచ్చినావా అమ్మమ్మ చేసుకున్న భర్త పిలిచినప్పుడు మన ఇల్లు చూసినవా నలుగురు కూడా నలుగురైనా అయ్యో అందరూ ఒక నిమిషం అయినా ఇప్పుడు మన కట్టం వచ్చింది మన సుఖం ఏందే నీకు నువ్వే సంబరపడతా నీకు నువ్వు ఈత పడతాను ఒక మాట ఇప్పుడు మన ఊళ్ళో మనకు బతుకు లేదు ఏడేళ్ళ ఎదురు పనుల కరువు కాలం అయింది సంబరం కాకి సంబరం ఎవరికి ఎక్కువ భూమి ఉంటే వాళ్ళే దున్నుకొని బతుకుతారు ఇక మనకా భూమి లేదు మనమా నిరుపే ప్రజలం మరి సాల సాకలి కుళ్ళ కుర్రమాల మాదివలు కాపులు కర్ణలు అందరాగం చూసినా మనకు బతుకు లేదు ఈ ఊళ్ళో బతకపోతే పట్నం పోయి బతకవచ్చు ఏదైనా రాజు వెళ్ళిపోతే మన కొడుకుని తీసుకొని రా ఆయన పెద్ద కొడుకు నువ్వు ఎత్తుకో చిన్న కొడుకు ఎత్తుకుని ఉంటారా చిన్న కొడుకు ఎత్తుకుంటున్నావు నాకేది పోటీ ఎవరు అని చెప్పను ఎవరు అని చెప్పాలి ఎత్తుకోమని ఇది ఆడెత్తుకుంటాడు కొడుకు బాయ్యవా అయ్యో రాఘవే ఓరే రామ అలనాడు కనుక నీ ఊళ్ళో ఉన్న మంది ప్రజలు రోగులు మరి ఏనాడు ఈ ఊళ్ళో బతుకులేకపోతే ఇంకో ఊళ్ళో పోదాం అన్న అందరు రాగం బయలు మరి ముళ్ళ మూట కట్టుకున్నారు ముళ్ళ మూట కట్టుకుని పేరుకులు మరి చిన్న ఊరి చింతకాంతులయ్యి మరి పోయేటప్పుడు మాత్రం మన రాజులే కత్తి రాజు కత్తి ఉన్నది పేడికి పోయి రాజును ఒక్క మాట మాట్లాడుతూ అన్నరే అమ్మ రాగం బయలు ఏ రకంగా పోతారేవి అల్లే పల్లెలో పల్లెలు మరిసే పాలమూరులోన మన తెలంగాణలోన ఆదకోడలో పల్లె గుండెలు తిన్నబోయినాయి తమ్ముడైనాయో ఎట్లా మీదగా బస్సులాలు ఎట్లా బావిలో గుడ్డలు
సిరిమంగడికి పోతాడు ఎవరి కళ్ళవారు చూసిండు ఎంతటి గారు కళ్ళవారు చూసిండు మరి పొయ్యేడు పేలకు ఏం కట్టం వచ్చింది ఏం బాధ కలిగింది ఈ అలుగు సినిమా మరి అటు ఉంటే అందరూ కట్టగట్టుకుని వెళ్ళిపోతాం అనుకోని గారాజు కళ్ళవారా చూసిండురా వీటి పెద్దలారా ఎందుకు వచ్చినారు వీటి పెద్దలారా వచ్చిన కారణం నాతో చెప్పలేరా వచ్చిన కారణం రాదంటే ఎవరు అనుకున్నావు ఏమో పని కలిగింది ఎందుకు కొరికింది వచ్చిండు బిడ్డరా అయ్యని బాధ నీ కాలు మొక్త నన్ను కూడా చచ్చిపోయాడు బాధ నీ కాలు మొక్త అయినా మరి బిడ్డ ఒక్క మాట ఏంది బిడ్డ మరి నర్రమంగడు వంగుతాను బిడ్డ ఇంకొక మరి రాజు పెట్టుకుంటాను గట్టిగా ఒక చిత్త పనిగా పోయని బాధ్యత కాలు మొక్త నా భార్య లేదు దానికి మొగలు లేడు నీకు బెల్లం లేదు అందుకు నేనేం చేయాలరా పోయని బాధ నీ కాలు మొక్త నాకు ఇద్దరు బిడ్డలే బాధను నీకు ఇద్దరు బిడ్డలంటే మరి నేనేం చేయాలమ్మా పోయని బాధ్యత కాలు మొక్త నాకు ఇద్దరు కొడుకులే మరి నా కాలు మొక్క నీ కాలు మొక్కడు అందులో లాభే ఉన్నదిరా అయ్యో నీ అయినా తోలుగాలే నా అయినా తోలుగాలే మరి మంచి మంచి విలువనే ఎక్కడున్నదిరా ఏ బిడ్డ మంచి మాట మరణం లేదు పెద్ద మాట సిరు ఇస్తా నీ బాధ నీ కాలు మొక్కుతాయని పోయి నావే ఒక్క కానీ మొగ దిక్కులు వెనక పడిపోతాండి బాధ నీ కాలు మొక్కు దీని ఆడదాన్ని కథ చూసినావా ఒక దిక్కు లేదట వానిపై నీపై ఒక్క దగ్గరనే నీ బాధ్యత నీ కాలు మొక్త రాత్రి పని అంతా కరెంట్ పెట్టబోతున్నా అనుకోవడం దానికి మరుగు మంది అయితే పెట్టినవరు నువ్వు నేను పెట్టలే మరి గట్ల కాదురా మరి మొగ దిక్కు లేదాను ఆడదిక్కు లేదని అది అంటాను ఆడదిక్కు లేదు నువ్వు అంటాను మొదిక్కు లేదు అది అంటాను అయినా ఒక్క మాట అయినా మీకు ఎవడు చెప్పాలి పంచాది ఇప్పుడు మనతో నేరాసనుడు చెప్పాలి సీనియర్ బాధ్యత నీ కాలు మొక్త తెల్లదాకా నా తీస్తా పొద్దాక పెడతాం ఆ తీసేది పెట్టేదేంటిదిరా అడక నీ బాధ నీ కాలు మొక్కుతా అట్లా కలిసిపోతే మళ్ళీ కొడుకు బిడ్డ ఏం చేస్తాడు ఇక చెప్తాం తలకాయ పెద్దగా ఉండాలి ఇక ఈ ఇంటికి తడకలేదు ఆ ఇంటికి గుది లేదు మీరు అట్లే సాడు చేసుకోరు సంసారం ఏం సాడి చేసుకుంటే ఉంచుకున్నాడు మొగడు అనుకుంటానా ఏ తట్టబట్ట ఏ పారం మోస్తే మరి అట్లా కాకపోయి నారు మోస్తే వడ్డీ ఎక్కువ తాగుతాను అనుకుంటానా లంచ కొడుకు మనకి 5 రూపాయల గుణ మీద తాగితే 10 రూపాయలు ఇస్తాను అనుకుంటానా ఓ నా అకౌంట్ బీరంటే 5 కోటలుగా అన్నట మనకి మొన్న గుడాల ఆయనకి గుడిసెల వండదిలే గుండెల వండిద్దేలే ఇక అట్లే ఎక్కువ అయితే పాయకాల వండదిలే పరుపుల వండిద్దేలే ఇంకా సరే ఎక్కువ అయితే 3 పాటల కాడ వంటే అర్రెకు కచ్చి కాలాటు చోసింది ఈ దార జనగతి కూడా వనడు వీడు బగ్గదాయి లంచముంట రాత్రి ఫుల్పాటు ఇచ్చేదాకా అవి బయటికి వెళ్ళలే లోపలికి వెళ్ళి ఇప్పుడు అట అవి బీ కోటరాట నా కోట బీరాట రాత్రి కదా పాలను పంచుకపోతారు అయినా ఒక మాట అయ్యయ్యో బిడ్డలారా ఎందుకు మరి ఊరన్న కదా సర్పంచ్ ఉండదు సర్పంచ్ కింద వాడి నెంబర్ ఉండాలి వాడి నెంబర్ కింద 10 మందిలో ఒప్పించిన పెద్ద మనిషి కావాలి పట్ట మీద పేలు వెళ్ళిపోతే అడుగు రాత్రి వేళ నాయకుడు లేని తండ నవాబు లేని జెండ అన్నారు బిడ్డలారా రామ 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 రఘు రామ రామ ఇప్పటికైనా
అయినా బిడ్డ కానీ మీరు మాత్రం పట్టణ చదువుకుని అయితే పట్టణ సీకటి అన్నారు బిడ్డ నాయకులు ఎంత నవాబులు ఎంత మీరు ఈ రాజ్యం పోవద్దు ఈ దేశం పోవద్దు ఒక మాట చెప్తాను కానీ రేపు రేపటికల్లా నా ప్రాణమైన రోజు మీరు కొత్త మనం మంచిగా ఉండాలి ఆగు చెప్పయ్యా కానీ నేను మాత్రం భూమి వస్తాను నా భూమి మాత్రం నాకు ఉండదు మరి కొడుకులారా మీరు ఈ రాజ్యం పోతే దేశం పోవచ్చు ఇలా వరి మునిగి నేను కొడులు వారేయద్దు బిడ్డ ఏడు కాలం కావచ్చు మీరు కరువు రావచ్చు కొడక మీరు పట్టం పోవద్దు పల్లె పొన్న పోవద్దు కడప లోపల ఉన్న సుఖం కాసిగానే దొరకదు కొడక నాకున్న అవకాశం మాత్రం 750 ఎకరాల భూమి కొడక నీకు ఒక కొడుకుంటే ఒక ఎకరం ఇస్తా ఇద్దరు కొడుకు 2 ఎకరాలు దాన్ని ఇస్తేనే బతుకు నీ కొడుకు కూడా అన్నాడు గారు సతీకుమారు మరి పల్లెపోయినాక 10 ఊళ్ళ వరకు ప్రపంచం ఉన్నది అనుకోని కనుక గారా సిరసీల మహారాజు ఎప్పుడు ఏమో చేసిండు అందడి గారా సిరసీల మహారాజు కానీ ఎంతమంది కొడుకులు రా రాజా ఇద్దరు కొడుకులు అంటే మరి కొడక నీ పాట మాత్రం 2 ఎకరాలు దానం చేస్తాను నువ్వు బాధపడకు బిడ్డానికి ఎంతమంది కొడుకులావా మరి ఒక కొడుకు అంటే 1 ఎకరం దానం చేస్తాను కొడకానికి ఎంతమంది కొడుకులు రా అయ్యా నాకు 4 కొడుకులు 4 కొడుకులు అంటే మరి ఒక్కరికి 4 ఎకరాలు పట్ట చేసినాక రేపు రేపటికల్లా ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు సరే పర్వాలేదు కొడకానికి ఎంతమంది కొడుకులు బిడ్డ 2 బిడ్డలు అంటే ఆడవరని కాబట్టి 2 బిడ్డలు మాత్రం పట్ట చేస్తాను ఇట్లా ఈ రాజు అట్ట ఉండి కనుకనే ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలకు భూదానం చేస్తాండే 786 ఎకరాల భూమి ఎంత దానం చేస్తాడు గరస్థల రాజు ఆ దానం చేస్తాంటే చేస్తా అంటే మరి అటువంటి కనుక నాకు వెనక మంది చూడకుండా అయ్యా ఇలా దానం చేసినాం రేపు రేపగల నీ మాట ఇట్లా నిజం అయ్యా అయ్యా రాజుల మాట అన్న మాట చెప్తారా గీత మాడతారు అయ్యా రేపు ఎప్పటికల్లా చూస్తున్నావా నా భూమిలో చూడు ఎర్ర జెండలు వేసి పాతినప్పుడు చూస్తాం మీ కొడుకులు మరవంటే మా బతికేంది అయ్యా మాకు పట్టకాయలు వేసి ఇచ్చినాడు మా భూమి అనుకుంటాం అంత వరదాకా మా భూమి అనుకోమయ్యా రేపు రేపటికల్లా నీ కొడుకులు వచ్చి మాది భూమి మళ్ళీ వాడి జెండ వేసి తుండకుండా మా గతి ఎన్న ఊళ్ళో ఉన్నమంది అట కొడుకులారా అన్న మాట తప్ప గీత నా కొడుకులు రారు నా కోడలు రారు నా భార్య రాదు అన్నాడు తోని పాడు కారని పడ్డ కాయని చేస్తాడు అటు ఊళ్ళో ఉన్న ప్రజలకి అమ్మ తెల్లాడి కాయద మూల తెల్లాడి గీత గీత తెల్లాడి కాయద మూల తెల్లాడి కాయద మూల తెల్లాడి గీత గీత తెల్లాడి కాయద మూల తెల్లాడి కాయద మూల తెల్లాడి గీత గీత తెల్లాడి కాయద మూల తెల్లాడి కాయద మూల తెల్లాడి గీత గీత తెల్లాడి కాయద బట్టలు చేతులే కారాదు బట్టకాయలు ఎవరి చేతులు కాదు వాళ్ళ చేతులు పెడతాండి అది మన సాయిరుడా అటువంటి కారాదు ఎప్పుడు మాత్రమైనా పట్ట చేసింది ఎవరి చేతుల వాళ్ళ కాయలు పెడతాడు కాగితాలు పంపిణీ చేసినప్పుడు మరి ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎవరు కళ్ళవారు చూసిండ్రు అతని కింద మాత్రం పని చేసిన మంత్రి మల్లయ్య ఆడకి రాదు భూమి ఎంత దానం చేస్తాడు అనుకున్నాడు మంత్రి మల్లయ్య కళ్ళవారు చూసిండు కళ్ళవారు చూసిన మల్లయ్య గిద గిద ఉరికి వచ్చింది అమ్మ కాదు నారాయణుడా నారాయణ బయలేదు
ఇవాళ పైలోపల భూమి దానం చేసిన చేసుకున్న నాకు భార్య లేరు అయ్యో నేను మొక్కేదానే నీకు దండం పెడతా అల్ల మీద కొడుకు పడ్డాడమ్మా ఇవాళ ధనం ఊరుకోలే బంగారం ఊరుకోలేదు రేపటి కల్లా నా కర్మలకు కాలుతో ఇరిగినాడు నేను మంచంలో పడ్డాడు నా బతుకు ఎట్లా ఉన్నది ఈ బతుకు మీద బతుకు మీద తుమ్మి గుళ్ళె ఉన్న మందికి దానం చేసిన నీ ఉప్పు తిన్నా నీ పప్పు తిన్నా నీ సొమ్ములు అందరూ తిన్నా వాళ్ళకి ఎప్పుడు భూమి ఇస్తే ఒక 20 గుంటల భూమి నాకు ఇయ్యాలేమా 20 గుంటల భూమి ఇస్తే నేను సాధనే జరువులు దున్నుకుంటా సాధగా అన్నాడు చేతులన్న పెడితే ఆ ఎద్దుని నాకు పెడితే నా భార్య లేకుండా గడ్డ కడుపుకుంటారే అరే మల్లన్న ఎందుకురా నా కాళ్ళ మీద పడి కల కన్నీరు తీస్తున్నవే కానీ ఒక మాట ఒక కొడుకులకు 1 ఎకరం ఇచ్చిన 2 కొడుకులకు 2 ఎకరాలు ఇచ్చిన కానీ నువ్వు ఒక్కనివే నీకు 20 గుంటల భూమి ఇస్తా పట్రా అయ్యయ్యో రాజులారా నీ కళ్ళు మనసులో ఉన్న మాట నాతోనే చెప్పినారు రాజుల మాట నీరంగి తుంగాను కూలేదే నువ్వు బాధపడకు నువ్వు బెంగటి ఎగిరెత్తనే కింద పని చేసి అన్నాడు 20 గుంటల పూలు తీసిండు కొడుక నీకిత నాడు 20 గుంటల పువ్వు తీసిండు మాత్రం మళ్ళీ చెప్పారు పంట చేస్తా ఉన్నదే ఆ పట్ట చేసినాక కొడుక బతుకురు అని ఒక మాట అన్నాడు నాకు 2 కొడుకులు ఉన్నారే మరి ఈ భూమి ధర్మంగా తాను ఇంకా నా కొడుకులతో ఒక మాట్లాడకపోతుంది నా కోడల్లో ఒక మాట్లాడకపోతుంది చేసుకుని నా భార్య తెలియదు కదా అనుకుని ఆ రాజు ఏమి చేసిండు ఆ పట్టకాయలు మాత్రం అంత మర్రే చూసి ఆ మర్రే చూసే వరకు ఆ 2 కొడుకుల పేరు మీద పెద్ద కొడుకు పేరు మీద ఏపాడు భూమి ఉంది పెద్ద కొడుకు సూర్యకాంతరాజు చిన్న కొడుకు చంద్రకాంతరాజే 5 మర్రేది చూసే వరకల్లా 786 ఎకరాల భూమిని అవ్వ ఈ 786 ఎకరాల భూమికి మాత్రం పిల్లకు ధర్మంగా దానం చేయంగా ఆ 2 కొడుకుల పేరు మీద మరి పెద్ద కొడుకు పేరు మీద 12 ఎకరాల భూమి మిగిలింది చిన్న కొడుకు పేరు మీద 12 ఎకరాల భూమి 24 ఎకరాల భూమి మిగిలింది ఇవాళ 2 రాజవేల దొంగనయి దేశవేల ఓను అనుకున్నాడు గారా ఇవాళైనా మాట చెప్పేది రేపైనా మాట చెప్పేది నేను ఆ కొడుకులకైతే మాట చెప్పకపోతే కన్నా మంచిగా ఉండి అనుకున్నాడు ఆ కొడుకుల పేరు మీద ఆ భూమిని చూడు అట్లా వేసుకునే పట్టుకున్న కొడుకుల దగ్గర పోతున్నా కొడుకులు పోవడాల్లో ఏదైనా ముద్ర మాట్లాడుకుంటారు అనుకోని కాయలాలు పట్టుకుని 2 కొడుకుల పేరు కచ్చిండు ఆ కొడుకులు మాత్రం ఇప్పుడు రాజు సిల్వాసన మీద కూర్చొని ఉన్నారు 2 కొడుకుల పేరు పెట్టి కాల ప్రేమ కొద్ది తెలిసిందే దాన్ని చూసిన 2
కొడుకులు కళ్ళవార చూసి నా నాయన చూస్తున్నావా చిలకలాంటి ఒక చిన్న ఉచ్చుకుని అవసరాన్ని మాకు కాలిపోయి ఉన్నదని ఎవరైతే నేనేమన్నా అన్నరా నాయన కొడుకులారా మరి అటు ఉంటుంది చూడు పాలు వల్లి ఉంటే పవలు ఇట్లే నా ఇద్దరు కొడుకులు మాత్రమేనా చూడరా వాళ్ళ నా కొడుకులు ఉన్నారే మరి సూర్యకాంత రాజా ఇంటికి పెద్ద కొడుకు మంచిగా ఇల్లంత సవలత ఉన్నాడు కొడుక ఒక్క మాట చెప్తాను బిడ్డ నువ్వు బాధపడకురా నన్ను పాలు వల్లి ఉంటే పవలు కొట్టలే కానీ ఒక్క మాట నీకు తెలియకుండా ఒక దొంగతనం చేసిన బిడ్డ మా కట్ట మీరు చూస్తలేవా మా గుణం మీరు చూస్తలేరా నీ కట్ట మేము చూస్తలేవా నీ గుణం మేము చూస్తలేవా దొంగల్లా దొంగతండు మేము ఎట్లా నమ్ముతాం బాబు లేదు లేదు కొడుక మిమ్మల్ని కానీ ఒక లంగతనం చేసిన బిడ్డ ఆయన లంగతనం మీరు నమ్మలేకపోతానమే ఎందుకంటే చూసినావా చిన్నప్పటి నుండి మా గుణం నువ్వు చూస్తాను నీ గుణం మీరు చూస్తాను కానీ మీరు నమ్మలేకపోతాను ఆయన కొడుకులారా కానీ చల్లగచ్చి మనిషి ముందుదారా ఇయ్యాలని చెప్పేదే మాట రేపే నా కొడుకుతో చెప్పేదే మాట అనుకున్నాడే కొడుకులా మరి నేను దొంగని కావాలి అని పట్ట మీద పేలోకులు మాత్రం 7 ఏళ్ళ ఎద్దరి 12 ఏళ్ళ కరువు మీద మనం తిండి లేక పేలోకులు వెళ్ళిపోతా అంటే ఆ 7 పేలకు మాత్రం అడ్డం తిరిగినా కొడుక మన నిరుపేద పేలు కాబట్టి మీరు దేశం పోతే రాజ్యం పోవద్దు నా వైరాలు సంపాదించిన ఆదర్శమైన 780 ఎకరాల భూమి ఉండే కొడుక ఒక కొడుకులకు 1 ఎకరం ఇచ్చిన 2 కొడుకు 2 ఎకరాలు దానం చేసిన నీకు తెలియకుండా ఇది దొంగదానం గది బిడ్డ నానా మంచి పని చేస్తాను ఈ ప్రజలంతా వెళ్ళిపోయినాక పాత కూడా సున్నా వేసి ప్రపంచం వెళ్ళి పటేలు తనం వెళ్తావా లేకపోతే సర్పంచ్ తనం వెళ్తావా నాయన మంచి పని చేస్తేనే మరి 2 కొడుకులు ఏమన్నారు అయ్యా మరి దానంలో దానం అంటే ఏ దానం గొప్పదన్నారే అన్ని దానాల కన్నా మీ నాన్ననాడు వారి చంద్రమారాజు ఏమి చేసిండు ఆటకు సత్యాన్ని మాట తప్పకుండా చేసుకున్న తన భార్య చంద్రమాత నమ్ముకోలేదా కనకున్న కన్నకడుగులో తాతుని ప్రాణభూత కొద్ది కట్టాల కావాలేడా అన్ని దానాల కన్నా మిన్న రాజధానం గొప్పదన్నదే అట్లా కాకపోయినా కానీ దానం అంటే ఏ దానం గొప్పది ఎండకున్న వాడిని నీడ తీసిన దానం కాదు గొప్పది కాదు
మరి బాటకున్న పోయే బాటసారి బుక్కడు అన్నం పెట్టి ఆ పూడు ఇళ్ళ పెట్టుకు దానం గొప్పది కాదు కొడుకులు లేకున్నా బిడ్డలు లేకున్నా అన్ని దానాల కన్నా చూడు లగ్గమైనాడు కాళ్ళగాడి నెత్తులు పోసుకున్న కన్యదానం గొప్పదన్నరే కొడుకులారా మీ వయసు చిన్నదైన గుణం ఎంత మిర్ర బిడ్డలాల అనుకున్నాడు కారా కొడుకులారా కానీ అక్కడ రాని కొడుకులు అవ్వయ్య కడుపులో 10 మంది పుట్టేందుకు ఆయవన్న కొడుకులు 2 ఉంటే చాలా చెబాది కొడుకులారా అనుకు కానీ తండ్రి మాట గిరిదప్పని కొడుకులు ఉన్నారే అనుకున్నాడు కారా సంబరపడి పట్ట గాదాలు ఎవరు చేతులు వాళ్ళ చేతులు పెట్టిండు పట్ట గాదాలు ఇచ్చి గాడ సంబరపడిన భార్య మాత్రం సేకుందరది భార్య దగ్గరికి పోతాడు ముందుకు 3 అడుగులైనా అడుగులు వేసినాడా ముందుకు 3 అడుగులైనా కంపదండి రాజునైనా కంపదండి రాజునైనా ముంగడి 3 అడుగులు వేసిండే కడుపుల కత్తు నోట్ల పిల్ల తీని మాట్లాడుతుంది వేడు వెరుగుల మాట్లాడుకుంటే రాదు